హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మీకు అందరూ ప్రభు పేరిట వందనాలు చెప్దాం. వందనాలు. ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్య భాగంలోంచి ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యానం చేసుకుని తద్వారా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. రైట్. రాత్రికాల సమయంలో దేవుని లేఖనంలో నుంచి పౌలయ్య ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీ పైన ఉన్న నాయకులుగా ఉన్న వారిని, వారి విశ్వాసం ఏంటో, వారి యొక్క ప్రవర్తన ఏంటో, వారు ఏమై ఉన్నారో, వారి విషయాల్లో మీరు వారిని అనుసరించండి. సంఘానికి అపోస్తలుడు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మీ పైన మీకు నాయకులుగా ఉండి సువార్తను ప్రకటిస్తున్నాడే ఆ దైవజనుడిని మీరు చూడండి. ఆ సేవకుడు ఎలా ఉన్నాడో చూడండి. ఆ సేవకుడిని మీరు పరీక్షించండి. ఆ సేవకుడిని పరిశోధించండి. ఆ సేవకుని యొక్క ప్రవర్తన చూడండి. ఆ సేవకుని యొక్క విధానాన్ని చూడండి. ఆ సేవకుడు మీ ఎదుట ఏమై ఉన్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలాగ జీవిస్తున్నాడో, ఆ సేవకుని యొక్క పద్ధతి ఏంటో, సేవకుని యొక్క నడకేంటో, సేవకుని యొక్క ఉద్దేశాలు ఏంటో మీరు ఎరిగి ఆయనను అనుసరించండి. దేవునికి స్తోత్రం. అనుసరించండి. సువార్తను ప్రకటించే సేవకుడు, దైవజనుడు ఏమై ఉన్నాడో మీరు చూడండి అని పౌలయ్య స్పష్టంగా చెప్తున్నాడు. కొరింథీ సంఘానికి కూడా మాట చెప్తాడు. 11వ అధ్యాయం 1వ వచనంలో, 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే సంఘానికి దైవజనుడు ఏం చూపిస్తున్నాడు? మాదిరి. స్తోత్రం చెప్పండి. దైవజనుడు సంఘానికి ఏం చూపిస్తున్నాడు? మాదిరి చూపిస్తున్నాడు. నన్ను మాదిరిగా పెట్టుకోండి, నన్ను చూడండి, నన్ను పోలి నడవండి అని సంఘానికి ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు బిడ్డలారా. ఆనాటికి ఈనాటికైనా సరే సంఘము దైవజనుడిని చాలా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే దినాలు ఇవి. దైవజనుడు ఎలాగుంటున్నాడో, దైవజనుడు ప్రవర్తన ఎలాగుంటుందో, దైవజనుడు మాటలేంటో, దైవజనుడు ఉద్దేశాలు ఏంటో, ఏమై ఉన్నాడో ఈనాటి సంఘాలు కూడా చాలా చక్కగా పరీక్షిస్తూ ఉంటాయి. బిడ్లారా, ఆ సంఘానికి సువార్త బోధించే సేవకుడు త్రాగుబోతుడు అనుకోండి, సంఘం కూడా చెప్పరేంటి, తాగుబోతులుగానే ఉంటారు. ఆ సేవకుడు తిరిగిపోతాడు అనుకోండి, సంఘం కూడా తిరిగిపోతుగానే బ్రతుకుతుంది. అబద్ధాలాడు అనుకోండి, మోసం చేసేవాడు అనుకోండి, జీవితంలో మార్పు లేనివాడు సువార్త చెప్తున్నాడు అనుకోండి, ఆ సంఘం కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ దినాల్లో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? సంఘము సత్యమునకు స్తంభములకు ఉండాలని పౌలయ్య ఆ దినాల్లో చెప్పాడు.
తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, నా కుమారుడా తిమోతి, ఆ సంఘం ఎటువంటిది అనుకున్నావు? సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘం. పిల్లరా, సేవకుడు సంఘం ఎదుట తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోలేదనుకోండి, సేవకుడు సంఘం ఎదుట ప్రవర్తన సరిగా లేదనుకోండి, సంఘ ప్రవర్తన కూడా బాగోదు. ఒకవేళ సేవకుడి ప్రవర్తన బాగుండి సంఘంలో ప్రవర్తన బాగోలేదనుకోండి, ఎవరిని అంటారు? చెప్పండి, ఎవరిని అంటారు? ఇప్పుడు కాపరి మందను నడిపిస్తూ ఉంటాడు, కాపరి మందకు ముందు నడుస్తూ ఉంటాడు, మంద వెంబడిస్తూ ఉంటాయి. ప్రభు చెప్పిన మాట అదే కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నిత్యము నన్ను వెంబడిస్తాయి. ఇప్పుడు గొర్రెలు మంచివా, కాపరి మంచివాడా? అవును కదా. మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెడతాడు. ఇప్పుడు కాపరి మంచివాడయ్యి మంద కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఆ సంఘాన్ని మీద దృష్టి పెట్టి ఉన్నాడు అనుకోండి, కొన్ని గొర్రెలు సుబుద్ధి కలిగినవి ఉంటాయి, కొన్ని స్వబుద్ధి కలిగినవి ఉంటాయి కదా. కొన్ని మంచి బుద్ధి కలిగినవి ఉంటాయి, కొన్ని చెడ్డ బుద్ధి కలిగినవి కూడా ఉంటాయి. లేవంటలేదు. సంఘాలలో చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన సరి చేసుకోలేని వాళ్ళు. అందుకే పౌలయ్య అంటున్నాడు, మీ పైన నాయకుడిగా ఉన్న నాయకుని యొక్క ప్రవర్తన ఎటువంటిదో మీరు చూడండి, ఆ ప్రవర్తన ఫలమును మీరు పరిశీలించండి. ఆ సేవకుడు ఎలాగున్నాడు? అరే, దైవజనుడు నడకేంటి, దైవజనుడు ప్రవర్తన ఏంటి, దైవజనుడి ఉద్దేశం ఏంటి, దైవజనుడు ఏమై ఉన్నాడు అని సంఘము పరిశీలిస్తుంది, కానీ దైవజనుడి పద్ధతుల్లో అనుసరించదు. బిడ్డలారా, మీకు సువార్తను బోధించి సత్యవాక్యాన్ని బోధించి సరిగా నడవమని నా నడక సరిగా లేదనుకోండి, మీరు ఎలాగ నడుస్తారు? నడక బాగుండి, సేవకుడు ప్రవర్తన బాగుండి, అన్నీ బాగుండి, సేవకుడు క్రమాన్ని పాటిస్తుంటే కొన్ని అక్రమమైన మార్గాలు నడిచే మంది ఉన్నాయి, అక్రమమైన దారిలో నడిచే మంది ఉన్నాయి. వాటిని గురించి పౌలయ్య అంటాడు, వాటిని బహిష్కరించండి అన్నాడండి. అమ్మన్నాడా? వారిని బహిష్కరించండి. బహిష్కరిస్తే ఏమంటారు? నేనేనా? చెప్పండి, నేనేనా? నన్నేనా బహిష్కరించేది? ఆయన సంగతి ఏంటి, ఆమె సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళను కానీ బహిష్కరిస్తే మొత్తం అంతా కూడా తిరిగి వస్తుంది. ఎక్కడెక్కడ ఆ దారిదప్పున గొర్రెలు ఉన్నాయో, ఆ దారిదప్పున గొర్రెల ప్రవర్తన అంతా ఈ దారిదప్పున గొర్రె బయట పెడుతుంది. అందుకే మోషేతో దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలు నా మాట విననొల్లని ప్రజలు కనుక, నా మీద తిరుగుబాటు చేశారు కనుక, నాకు వ్యతిరేకంగా ప్రవర్తించారు కనుక, వారి పాపములు బ్రతుకుతున్నారు కనుక, మోషే నువ్వు వారిని విడిచి పక్కకు రా, వారిని విడిచి పక్కకు రా. ఉన్న పాటున వాళ్ళని నేను చంపేస్తానన్నాడు. పౌలయ్య అయితే బహిష్కరిస్తానన్నాడు, కానీ సాక్షాత్తు దేవుడు ఏమన్నాడు? చంపేస్తానన్నాడు. అవునండి. దానికి కూడా మాట చెప్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. పేతురయ్య అంటాడు 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుష్యులు నియమించు ప్రతి కట్టడమునకు ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కట్టడా చెప్పండి? ఎవరు? మనుషుల నిమిత్తమై నియమించిన కట్టడ.
ఇదిగో ఈ పని చేయకూడదు, ఇది కట్టడ, ఇది ఇశ్రాయేలుకు కట్టడ, ఇశ్రాయేలుకు ఇది నిబంధన. మనుషులు పెట్టే కట్టడ కూడా ఉంది దేవుని వాక్యము ద్వారా. ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ఈ పని చేయొద్దు అని. ఇది కట్టడ, ఈ దాటి మీరు వెళ్ళొద్దు అంటే అది దాటి వెళతారు. ఈ పని మీరు చేయకూడదని ప్రభు చెప్పాడు, ఇది నిబంధన అంటే నిబంధన మీరు వెళతారు. అలాంటప్పుడు దేవుడు ఏమంటాడు? పౌలయ్య అయితే ఇటువంటి వాళ్ళని సంఘాల్లో చెరిపేడి కలిపేడి వారు ఉన్నారే, గుంట నక్కలు. ఏ నక్కలయ్యి చెప్పండి? నక్కలైతే తిని వెళ్ళిపోతాయి అంట, కానీ గుంట నక్కలు ఏం చేస్తాయి? తింటాయి, చెరుపుతాయి, పాడు చేస్తాయి. అందుకే పెద్దలు అంటారు, తాను చెడిన కోతి ఏం చేసిందంట? తాను చెడిన కోతి వనమల్ల జరిపిందని. ఈ అవిశ్వాసురాలు, ఈ అవిశ్వాస అయిన వాడు, ఈ అవిశ్వాసురైనది చెడిపోయినది కాక మిగిలిన వారిని కూడా చెరిపివేయాలి. అది వారి కాన్సెప్ట్. అది నేను ఎలాగో చెడ్డాను, నా పక్కన ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టాలి. చెడిపోయిన స్థితిలో ఉన్న వారి స్వభావం ఏంటో తెలుసా? నేను ఎలాగో చెడిపోయాను, నాతో ఉన్న వారిని కూడా చెరిపివేయాలి. అది వారి కాన్సెప్ట్. కానీ దేవుని కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఇదిగో ఇలాంటి వారిని నేను బ్రతకనివ్వన, భూమి మీద చంపేస్తా, మోషే పక్కకరా. కానీ పౌలయ్య అంటాడు, అటువంటి వారిని సంఘ బహిష్కరణ చేయండి. అంటే వెలివేయమని. అంతేనమ్మా? దుర్మార్గంగా ప్రవర్తించే వారిని, ఇష్టానుసారంగా బ్రతికే వారిని, సంఘ క్రమము లేకుండా, దేవుని భయము లేకుండా, రక్షించబడ్డాననే కృతజ్ఞత కూడా లేకుండా విచ్చలవిడిగా శరీరాన్ని ఆధారం చేసుకుని, అందరినీ ఆధారం చేసుకుని, ఏవేవో ఆధారం చేసుకుని బ్రతుకుతుంటారే, అలాంటి వారిని ఏమన్నాడు తెలుసా? వారిని సంఘ బహిష్కరణ చేయి. అలాంటి వారు ఉండటం కూడా తప్పు. అందుకే ప్రభువారు అన్నారు, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మీ ప్రవర్తన బట్టే కదా, మీ నడవడికను బట్టే కదా, మీ ఆలోచన బట్టే కదా, మీ మాటలను బట్టే కదా, మీ ఉద్దేశాలను బట్టే కదా, మీ స్వభావాల్లో మార్పు లేదే. అందుకే మిమ్మును బట్టే నా నామము ఎవరి మధ్య దూషించబడుతుంది? అన్యజనుల మధ్య. పలానా మందిరం వాళ్ళు, పలానా సంఘ వాళ్ళు మంచోళ్ళు అని చెప్తారే, ఇదిగో వాళ్ళ ప్రవర్తన ఇటువంటిది, వాళ్ళ ఉద్దేశాలు ఇటువంటివి. బిడ్డలారా, నిన్ను గూర్చి నన్ను గూర్చి ఏమనుకుంటుంది లోకం? నువ్వు రక్షించబడ్డ నాటి నుంచి నీ ప్రవర్తన ఫలాన్ని నువ్వు అనుభవించాలి. ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన ఫలం, నీతిమంతుల ప్రవర్తన ఫలం. దాన్ని మీరు చూసి వారిని ఫాలో అవ్వండి, వారిని వెంబడించండి, వారితో నడవండి. దుర్మార్గులతోనూ, దుష్టులతోనూ, మోసగాళ్లతోనూ, అహంకారులతోనూ, అన్యాయస్తులతోనూ, త్రాగుబోతులతోనూ, వ్యభిచారులతోనూ, తిరుగుబోతులతోనూ తిరగకూడదని ప్రభు చెప్పాడే. వారికి పరలోక రాజ్యము లేదు అని చెప్పాడే. కానీ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు, చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన బిడ్డలు వెలుగు సంబంధాలుగా బ్రతకాలి, కానీ మరలా చీకట్లోకి వెళ్ళకూడదు. నేను చీకట్లో నుంచి పిలిచాడు ఆయన, బిడ్డలారా. అంతేకాదు, రోమాపత్రికలో పౌలు గారు అంటారు, మీ పాప రుణం ఉందే, ఆ రుణమును ఆయన సిలువలో కొట్టివేశాడు. నీ ఇష్టానుసారంగా బ్రతికేవే, పాపములో బ్రతికేవే, ఆ పాప రుణమును ఆయన సిలువ రక్తము ద్వారా కొట్టేశాడు. మరలా నీకెందుకు దాంజోలి? మరలా నీకెందుకు ఆ ఉద్దేశాలు? బిడ్డలారా,
దేవుని కొరకు బ్రతకడానికి వచ్చిన మనం, దేవుని కొరకు జీవించడానికి వచ్చిన మనం, సిలువ రక్తంలో కడగబడిన మనం. పద్మాసు దీపములో యోహానయ్య రాస్తూ అంటాడు, ఇదిగో ఉంటే చల్లగా నేను ఉండు, లేకపోతే ఎచ్చగా నిన్ను బ్రతుకు. ఉంటే చల్లగుండు, లేకపోతే ఎచ్చగా ఉండు. నులివెచ్చని జీవితాలు దేవునికి పనికిరావు, దేవునికి పనికిరావు బిడ్డలారా. ఎవరిని మోసం చేయాలి? పౌలయ్య అంటారు, వారి మీద ఉన్న ముసుగు తొలిగే వరకు, వారి మీద ఉన్న ముసుగు తొలగిపోయే వరకు వారికి సత్యమేంటో తెలియదు. ముసుగు తొలగాలి. ముసుగు తొలగకుండా సత్యమేంటో నీకు అర్థము కాదు. దేవుని బిడ్డలారా, ఏదో వచ్చాం, మందిరానికి వచ్చాం, మందిరంలో కూర్చుంటున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, మేము ప్రార్థనలో ఉంటున్నాం అంటే కాదు బిడ్డలారా. నేను బాప్తిసం పొందిన వాళ్ళలాగా అనుకుంటే కాదు. నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నీ విధానం ఏంటో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నేను అనుక్షణము నిన్ను పరీక్షించేవాడు ఒకడు నీ పైన ఉన్నాడు. మనకు పైన ఒక ఆయన ఉన్నాడు, పరీక్షించే ఆయన. ఎవరు చూడకపోవచ్చు బిడ్డలారా, ఎవరు అడగకపోవచ్చు. ఒకవేళ నీకున్న అంగు బలానికి, నీకున్న ధన బలానికి, నీకున్న ఉద్యోగ బలానికి, నీకున్న రాజకీయ బలానికి భయపడి నిన్నెవరు మందలించకపోవచ్చు. కానీ నిన్ను లెక్క అడిగేవాడు ఒక ఆయన ఉన్నాడు. జాగ్రత్త. నీకు భయపడేదేంటి? నీకు లోబడేదేంటి? పిల్లరా, దేవుని సేవకుడు దేవుని విషయాల్లో, దేవుని బిడ్డల విషయాల్లో కానీ సేవకుడే కానీ, యాజకుడే కానీ యాచకుడు కాదు. వాక్యం చెప్తున్న సత్యం అది. సువార్తను ప్రకటించు. ఇర్మియా వెళ్ళు అన్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఇర్మియా వెళ్ళు, వారితో విషయాలు చెప్పు. ఏం చెప్పన్నాడు? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, చదువమ్మా. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ లోబడటం అనే మంచి పద్ధతి ఇది కదా. వినండి, మాట చెప్తాను. లోబడటం అనేది మనం నేర్చుకుంటే అన్ని మంచి జరుగుతాయి. స్తోత్రం చెప్పండి, నమ్మితే చెప్పండి గట్టిగా. లోబడటం అనేది మనం నేర్చుకుంటే అన్ని మంచి జరుగుతాయి, అన్ని మంచి జరుగుతాయి. ఎన్నైనా మంచి జరుగుతుంది లోబడితే. కానీ లోబడకుండా వ్యతిరేకంగా ఉండి రకరకాల పోరాటాల మధ్యలో ఉన్నావు అనుకోండి, రావాల్సినవి రావు, ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. అందుకే ఆయన అంటున్నాడు, యూదావారులారా, యెరూషలేము వారులారా, మీ యెహోవాకు లోబడి ఉండండి, మీ దుష్టక్రియలు మానుకోండి. మీ దుష్టక్రియలు మానకుండా విచ్చలవిడిగా మీరు బ్రతకరనుకోండి, ఎవడు ఆర్పివేయలేనటువంటి అగ్ని. ఈ లోకంలో ఉన్న ఫైర్ ఇంజిన్లు ఎన్ని వచ్చినా, ఈ లోకంలో ఉన్న సెలయేర్లు ఎన్ని తీసుకొచ్చినా, ఎన్ని మోటార్లు ఆన్ చేసినా, ఎన్ని పంపులు ఆన్ చేసినా, ఎన్ని ఫైర్ ఇంజిన్లు ఆన్ చేసినా, ఆయన అగ్నిని ఆర్పగలిగినది ఏది లేదు. ఆయన అగ్ని కోపాగ్ని అండి, మండుచూ ఉండే కోపాగ్ని. ఆ అగ్ని ప్రభావం ఏంటో ఎంతమంది చూశారు? 850 మంది చూశారు. ఆయన ఆర్పలేని అగ్ని ఎంత పవర్ఫుల్ కలిగిందో. ఎట్లారా, ఏలియా ముందు 850 మంది నిలబడి ఆ అగ్నిని కళ్ళారా చూశారు. ఎలీషా చుట్టూ అగ్ని ఉంటే ఆ అగ్ని కళ్ళకు కనపడనుడు ఉన్నాడు శిష్యుడు. ఎవరిడు? ఎలీషా శిష్యుడు ఎవరండి? గేహాజీ.
ఈ గేహాజీ కనపడుతున్నారు, శత్రు సైన్యం కనపడుతుంది గేహాజీ కళ్ళకి. ఎలీషా కళ్ళకి వాళ్ళ చుట్టూ అగ్ని కనపడుతుంది. ఎలీషా ధైర్యంగా ఉన్నాడు, ప్రభువా నువ్వు మండించు అగ్నివై ఉన్నావు, నువ్వు దహించు అగ్నివై ఉన్నావు ప్రభువా, నాకేమీ చింత లేదని ఎలీషా ప్రవక్త ధైర్యంగా ఉంటే ఈడెళ్ళంటాడు, దైవజనుడా ఈ రోజుతో మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, దైవజనుడా మన పని అంటే నోరు మూసుకొని కూర్చో అన్నాడు. ఇంకెక్కడ నోరు మూసుకుంటావు దైవజనుడా? 3 పక్కల మోహరించారు శత్రువులు. అప్పుడు ఎలీషా ప్రవక్త చిన్న ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన. ఏమని? అయ్యా వీడి కన్నులు ఒకసారి తిరుగు, మీ మహిమ చూడాలి. వెంటనే గేహాజీ కన్నులు తెరవబడింది. ఎక్కడయ్యి అంటే చెప్పండి, ఆ పర్వతం దగ్గర, ఎలీషా ప్రవక్త దగ్గర మాత్రమే వాడి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు చూశాడు దేవుని మహిమను. పర్వతాలు చుట్టూ అగ్ని మండుతుంది. దేవునికి స్తోత్రం. అగ్ని మండుతూ ఉంటే దైవజనుడా, ఇలాంటి సమూహాలు, ఇలాంటి శత్రువులు, ఇలాంటి వ్యూహాలు ఎన్ని వచ్చినా మనల్నేమీ చేయలేదు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? వాడి కన్నులు తెరవబడ్డాయి. ఓ ఆత్మ సంబంధమైన బిడ్డ, నువ్వు అవిశ్వాసంగా ఉన్నప్పుడు నీ కళ్ళు తెరవబడలేదే. క్రీస్తు రక్తం నిన్ను కడిగాక నీ నేత్రాలు తెరవబడ్డాయి. ఆయన మహిమను చూడగలుగుతున్నావు, ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతున్నావు, మహిమ ప్రభావం ఏంటో నువ్వు తెలుసుకున్నావు. కానీ ఇప్పుడు మరలా నీవు అందురాలివి. ఎందుకు? కారణం ఏంటి? మరలా నీ జీవితం వెనక్కి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమ చూడలేదా? ఎన్నోసార్లు చూశారు. ఐగుప్తు దేశంలో పలుసార్లు చూశారు, ఇంచుమించు 14-15 సార్లు చూశారు ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత బయలుదేరితే ఎర్ర సముద్రం దగ్గర అద్భుతాన్ని చూశారు. బిడ్డలారా, బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఎడారుల అద్భుతాలు చూశారు. ఇన్ని అద్భుతాలు, మహత్కార్యాలు చూసిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, మోషే భక్తుడు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు ఫాస్టింగ్ ఉంటే 40 దినాల్లో రాలేదు అని, మాకు దేవుడు కావాలి. మోషే ఏమైపోయాడో మాకు తెలియదయ్యా. అహరోనా రా, మేము ఆరాధించడానికి మాకు దేవుడు కావాలి. బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. భయము నిత్యం ఉండాలా, అప్పుడప్పుడు ఉండాలా? వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? యెహోవా యందు నిత్యము భయము కలిగి ప్రవర్తించండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఏది భయం? కొంతమందికి మందిరానికి వచ్చినప్పుడు కాసేపు భయం ఉంటుంది, ఆ కాసేపే కొంచెం భయం ఉంటుంది. మందిరం బయటికి వెళ్ళిన తర్వాత యథారాజా అయిపోయింది. ఇక అప్పుడు ఎవరి భయం ఉండదు? దేవుని బిడ్డలారా, మందిరములో ఏ భయం కలిగి ఉంటున్నావో, ఇంట్లో ఏ భయం కలిగి ఉంటున్నావో, సమాజంలో కూడా అదే భయం నీవు కలిగి ఉండాలి. ఆ భయం కలిగి ఉన్న రోజున శత్రువు నిన్నేమీ చేయలేడు. దేవునికి స్తోత్రం. నిన్నేమి చేయలేడు, చెయ్యజాలడు కూడా. అంతే. మరో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనములు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? ఎవరి భయంతో? చెప్పండి, ఎవరి భయంతో? దేవుని యొక్క భయముతో మీరు ఒకరికొకరు లోబడి ఉండండి. అసలు లోబడితే ఎంత మేలు చూస్తారో మీరు ఎప్పుడన్నా. ఒక నెల రోజులు ట్రై చేసి చూడండి. భర్త ఏమన్నా, ఎన్నన్నా, ఎన్ని రకాలుగా మాట్లాడినా నోరు మూసుకొని మౌనంగా ఉండండి. అందుకే పెద్దలు అంటారు, మౌనమే అంగీకారానికి చూసిన.
బిడ్డలారా, దేవుని విషయములో, క్రీస్తు విషయములో భయము కలిగి మౌనంగా ఉంటే ఆ మాటకి మీరు చెప్తాను. సన్బలట్ రాజు ఉత్తరం పంపించాడు. ఎవరికి? హిజ్కియా రాజుకి ఉత్తరం పంపిస్తే దాంట్లో ఏమనుంది? ఇక నువ్వు కాదు కదా, నీ దేవుడు కూడా నన్ను ఆపలేడు, ఎవడు నన్నేమి చెయ్యలేడు, రాజ్యాలు వచ్చినా నన్నేమి చెయ్యలేవు, ఇదిగో ఈ రోజుతో నీ చాప్టర్ అయిపోయింది అని హిజ్కియా రాజుకు తాకీదు పంపించారు. బిడ్డలారా, ఆ తాకీదు పట్టుకొని ఇదిగో తీసుకొచ్చి మందిరంలో తీసుకొచ్చి ఇలాగ దాన్ని నిప్పి పరిచి దాని మీద చేతులుంచి, అయ్యా నువ్వు జీవము కలిగిన ఏంటంట, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవుడు అయ్యా నీవు అంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? హిజ్కియా, నువ్వు కాముగా పడుకో. ఏం చేయమన్నాడు? నువ్వు మౌనంగా పడుకో. అయ్యా, శత్రువులు జయించటానికి నాకు శక్తి నా వల్ల కాదు అని ఆ ఉత్తరం అక్కడ పెట్టుకుని హాయిగా పడుకున్నాడు దైవజనుడు. హాయిగా పడుకుంటే ఉదయకాలమందు లేచి చూసేసరికి ఏముంది చెప్పండి? ఏముంది? ఓ చుట్టూ అంతా దేశము చుట్టూ శత్రువులు, శవాలు, కుప్పలు 185,000 మంది తలలు ఛేదించబడ్డాయి. నువ్వు మౌనంగా ఉంటే నేను మౌనంగా ఉంటే మన పక్షాన పోరాడేవాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. మన పక్షాన ఆయన పోరాడతాడు. అసలు మనం మౌనంగా ఉండి ఆయనకు సమయం ఇచ్చిందాడా? ఇస్తామా మనం? ఏమా అయ్యా పగ తీర్చుకోవడం నా పని నువ్వు చెప్పావుగా నాయన, ఇదిగో ఇటు చూడు నాయన, మా ఆయన పరిస్థితి చూడు, మా అత్తగారి పరిస్థితి చూడు, ఇదిగో నీ పరిస్థితి చూడు, నా స్నేహితుడిని చూడు, స్నేహితురాలు చూడు, ప్రభువా తరుముతున్నారయ్యా అని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి 4 మాటలు చెప్పి పడుకో. నీ పక్షాన ఆయన శూర కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోరు మూపిస్తాడు. అవసరమైతే తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు. మీరందరూ కళ్ళతో చూశారు కదా, నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. రకరకాల దూషించిన వాళ్ళు, రకరకాలుగా ద్వేషించిన వాళ్ళు, నా ముందే రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు, ఎన్నో రకాలుగా. నేను ఎందుకు మౌననయ్యానో తెలుసా? నా పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పోడు. దేవుని స్తోత్రం. మన పక్షం వహించేవాడు ఉన్నాడండి మనకి. వీడికి దిక్కెవడరా ఇక్కడ అన్నారు నన్ను. ఎవరు? ఇక్కడికొచ్చి ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఏడ్చిన దినాలు ఉన్నాయి. నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఎందుకు ఈ గ్రామంలో అప్పగించావు? ఎందుకు ఈ పరిచర్య అప్పగించావు? ఎందుకు ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ పోట్లాట్లు ఏంటి, గొడవలు ఏంటి, ఈ తిట్లేంటి ప్రభువా? ఎందుకు దూషిస్తున్నారు? నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు? ఏంటి దాని ఉద్దేశం? నా ప్రభు చెప్పింది ఒకటే, నువ్వు మౌనంగా ఉండు. స్తోత్రం చెప్పండి.
నువ్వు మౌనంగా ఉండు. బిడ్లరా, దేవుని పిల్లలు మౌనంగా ఉంటే తలరాతలు మారుస్తాడు. చప్పట్లు కూడా ప్రభుత్వం అయిపోతాడు. తలరాతలే మారుస్తాడు. నీ శత్రువు ఎదుట నీకు ఆయన భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. నీ శత్రువు ముందు ఆయన నీ తలపైకి ఎత్తుతాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఆయన. నువ్వు ఊహించినటువంటి బలసూచకమైన కార్యాలు నీ పట్ల చేస్తాడు ఆయన. అందుకే దావీదు అంటాడయ్యా, నా శత్రువు గతి నా కన్నులు ఆశ తీరచ్చు. తరమబడి 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 రాత్రి మగుళ్ళ నిద్ర లేకుండా, బిడ్డలారా, మనసారా నిద్ర లేకుండా, పడుకోవడానికి నిద్ర లేకుండా, నిద్ర దినాలు కరువైపోయి భయంకరమైన ఒత్తిడిలో ఉండి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి అంటాడయ్యా, నా శత్రువు గతి నా కన్నులు ఆశ తీరా. చూడటం కాదు, ఏమన్నాడు? ఆశ తీరా చూడాలి. ఆగు దావీదు, చూపిస్తానుగా నీకు, ఆగు అన్నాడు దేవుడు. ఒక్కరోజే సౌలును తన కుమారులను ఎక్కడ? గిల్గోవ పర్వతం మీద పెట్టారా? గిల్గోవ పర్వతం మీద శత్రువులు సౌలు ముందే సౌలు కొడుకులు తలలు నరికితే అది చూసిన సౌలు సహించలేక, దేవుని చేత అభిషేకించబడిన వాడు ఎవడు నన్ను ముట్టకూడదు, నన్నెవడు చంపకూడదని తన ఈటి మీద పడి తాను చచ్చిపోయాడు. అవును, అభిషేకించిన వాడి తల ఎవడు చంపకూడదని రోషం కలిగి తన ఈటి మీద తాను పడి చనిపోయాడు. అయినా సరే వాళ్ళు వచ్చి సౌలు తలను తన కొడుకులు